నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంగముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 55వ సంకీర్తన 22వ చరణం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. భరించ సఖ్యం కాని పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మన భారాలను, మన సంరక్షణను తన మీద మోపమని దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన మనతో పాటు వాటిని భరిస్తూ ప్రతి పరిస్థితుల్లోనూ మనలను కాపాడుతారు. విమోచన చరిత్ర అంతటిలోనూ పరిశుద్ధాత్మ ఈ ఆహ్వానాన్నే పదే పదే అందించాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని అపోస్తులుడైన పేతురు చెప్పాడు. మనం దేని విషయంలోనూ చింతించక ప్రార్థన విజ్ఞాపనలతో దేవునికి తెలియజేసినప్పుడు దేవుని సమాధానం మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉండి మనలను ఆదుకుంటాడు అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. 37వ సంకీర్తన 5వ చరణం. మన జీవితం, మన మార్గాలు అనిశ్చయం. మన భారాలు మనకు మోయలేనివి కావచ్చు, కానీ దేవునిపై నమ్మకం ఉంచేవారికి, ఆయనను ఆధారం చేసుకున్న వారికి దేవుడు వారి భారాలను తాను తీసుకుని వారికి వాటిని తేలిక చేసి వారిని ఆదుకుంటాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. దేవుని యందు స్థిరమైన విశ్వాసం ఉంచిన వారి యొక్క ప్రతి బాధ, వేదన, భారము వారు మోస్తూ దిగులు చెందాల్సిన పని లేదు. వాటిని మోస్తూ వాటి వల్ల కలిగే వేదనలను భరిస్తూ కృంగిపోక దేవుని చేతికి వాటిని అప్పగించి ఆయన ఆలోచన కొరకు ఆయన సన్నిధిలో కనిపెడితే ఆ భారమంతటిని ఆయన తీసుకుని మనం వెళ్ళవలసిన మార్గములు మనకు బోధించటయే కాదు, దానివల్ల కలిగే ప్రతి బాధను సంతోషంగా మార్చుటకు సమర్థుడు. ఎప్పుడు అంటే ఆయనకు సంపూర్ణంగా లోబడినప్పుడు. ఆమేన్.